ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది నువ్వు దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం. ఏలైనగా న్యాయం చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియల ఫలము వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు మనకు స్పష్టమైన మాట తెలియపరుస్తున్నది ఏంటంటే, యెహోవానగు నేను న్యాయం చేయుట నాకు ఇష్టము అంటున్నాడు. ఎంత ఘనమైన మాట చూడు. ప్రపంచంలో ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, న్యాయం కొరకు వాదించే లాయర్లు ఉన్నారు, కానీ న్యాయం అనేది లేదు. కానీ మన దేవుడు ఎట్లా మాట్లాడుతున్నా అంటే, యెహోవానగు నేను న్యాయం చేయుట నాకు ఇష్టము అని చెప్పినాడంటే, ఆయన న్యాయం అనేది జరిగిస్తాడు అంతే. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో న్యాయం చేయిస్తాడు. అయితే అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకొని పోవటం నాకు అసహ్యము. అన్యాయంగా నువ్వు ఏదైనా సంపాదించుకుంటున్నావేమో. ఈనాడు సేవకుడవైనా, విశ్వాసమైనా, పరిచారకుడవైనా, సంఘ పెద్దవైనా, సంఘంలో నువ్వు పరిచర్యలో ఉన్నప్పటికీ ఎవరిదైనా అన్యాయంగా దేనిని తీసుకుని పోతే నాకు అసహ్యము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని దృష్టిలో చేసేది అసహ్యంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకోవడానికి, దేవునికి ఇష్టమైనది ఏదో దాన్ని చేపట్టడానికి మనం ఎల్లవేళలా ప్రయాసపడుతూనే ఉండాలి. ఈ వాక్యం చదివి, వాక్యం ద్వారా మనము నడిపించబడే మనము అనునిత్యం కూడా దేవునికి ఇష్టమైనవి, దేవునికి నచ్చినవి మనం ఆచరించుట ఆయన కోరుకుంటాడు. సత్యమును బట్టి వారి క్రియల ఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో సత్యము ఉంటే దాన్ని బట్టి క్రియల ప్రతిఫలం ఇస్తాడంట. ఇచ్చుచు ఏం చేసిన నిత్య నిబంధన. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రపంచంలో ఎంతో మంది వివాహాలు చేసుకుంటారు. వారు వివాహాలు చేసుకున్నప్పుడు ప్రమాణం అంటే నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనకు కట్టుబడని ఉండని వారు చాలా మంది, వేల మంది, అంటే వేల వివాహాలు అయితే వేల సార్లు కూడా ఆ నిబంధనకు, ఆ ప్రమాణానికి కట్టుబడి లేని వాళ్ళు చాలా మంది కూడా ఎన్నో ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎన్నో సార్లు ఏం చేస్తారంటే నిబంధన పెట్టుకుంటారు, ఒక ఒడంబడిక చేసుకుంటారు, దానికి కట్టుబడి ఉండని వారు చాలా మంది. అయితే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అంటే, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకొని ఏమన్నాడంటే, నేను ప్రేమను చూపించిన అంటే ఆ ప్రేమ ఎన్నటికి ప్రేమ. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ దినము ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఆయనకు అసహ్యకరమైనవి చేసినా, ఆయనకు అన్యాయమైనవి చేసినా, ఆయన ఏం చేస్తున్నాడంటే నన్ను నీతిగా తీర్చి నిత్య నిబంధన సత్యమును బట్టి స్థిరపరిచే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ నిత్య నిబంధన సంబంధమైన క్రియలు ఉన్నాయా? నిబంధన లేకుండా ఇష్టం వచ్చినట్టు తోచింది నచ్చింది చేసుకొని ఈనాడు దేవునికి దూరంగా, మరి దేవునికి ఆయాసకరంగా మన కుటుంబాలు, మన సంఘాలు, మన జీవితాలు ఉన్నాయంటే ఈ వాక్యం విని మనం మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడు మరొకసారి తలపు మనకిస్తున్నాడు. న్యాయం చేయుట ఆయనకి ఇష్టము, అన్యాయం చేయుట ఆయనకు అసహ్యం అంటున్నాడు. ఎవరైతే సత్యంతో ఉంటారో వారిని ఏం చేస్తారంటే నిత్య నిబంధన వారికి ఇస్తానంటున్నాడు. నిత్య నిబంధన వారిని సత్యమును బట్టి క్రియల ప్రతిఫలం ఇచ్చు వారితో నిత్య నిబంధన. ఒకవేళ ఆయన మాటిస్తే అది ఎన్నటికి శిలాశాసనంగా అది అట్నే ఉండిపోతుంది. అది ఎన్నటి తప్పదు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ దినము మన జీవితాల్లో ఏవైతే లోటుగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టుకొని ఆయనకు ఇష్టమైనవి చేపట్టి ఆయన మహిమ కొరకు జీవించి ఆయన నిబంధనలో నిలిచి ఉందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. నిజమే, మేము న్యాయం చేయలేని వారంగా ఉన్నాం. నిజమే, మేము అన్యాయాన్ని ఆశ్రయించే వారంగా ఉన్నాం. అందుకై తండ్రి, నీవు నిబంధన చేసే దేవుడవై ఉన్నావని ఎరిగి వాటిని విడిచిపెట్టుకొని నీతిని, న్యాయమును అనుసరించి నీకు ఇష్టమైన చేపట్టే కృపనేమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.